కేటీఆర్ గారి మీద చెత్త కథనాలు ప్రసారం చేస్తూ ఉన్నారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఛానల్ మీదకు వెళ్ళి మనం దాడి అంటున్నాం, వాళ్ళు నిరసన అంటున్నారు. ఆ కార్ల మీద వీళ్ళు ఏదైతే బండరాళ్ళు ఎత్తేసారో దాని మీద చాలామంది ఖండించారు. ఆ ఖండించిన వాళ్ళ మనస్తత్వాల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ క్రమంలో బీఆర్ఎస్ వాళ్ళు ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ చేసి ఒక ఛానల్ మీద దాడి చేసి మిగిలిన మేము తోపులు తుడుంకాన్లు అనబడే ఛానల్ అందరినీ కూడా అటెన్షన్లో నిలబెట్టారు. పాత హెడ్డింగ్లు మార్చుకుంటున్నారు, పాత వీడియోలు డిలీట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత పెద్దగా ఛానల్ మీద దాడి జరిగితే ఎవరూ కూడా కనీసం కిముక్కని నోరు తెరిచేటప్పుడు అడగండి. మిగతా ఛానల్ వాళ్ళ కిముక్కని నోరు తెరవలే. తెరవకపోయినా బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఆ ఛానల్తో పాటు మిగిలిన ఛానళ్లను ఆ ఛానల్ మీద దాడి ప్రజాస్వామ్యం మీద దాడి అని, హింసకు చోటు లేదు అని, మరొకటి అని చెప్పి ఎవరెవరైతే పెద్ద పెద్ద అంటే అటువంటి విధానాలని అవలంబించుకుంటూ బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆ ఛానల్ మీద దాడిని ఎవరైతే ఖండించారో వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు ఉతుకుతున్నారు. చూడు మాస్టరు, అరే టైడు సర్ఫెక్సల్ అవసరం లేకుండా ఒకటే ఉతుకుడు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అయితే చాలా రేగిపోతూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ భవన్లో మీడియా సమావేశం పెట్టి ఆయన స్టైల్లో ఆయన స్లాంగ్లో చెప్పాలంటే అబ్బాబాబాబాబాబా ఏం మోపైండు ఒక్కోడు సత్యహరిశ్చంద్రులకు అన్నలు, శ్రీరాముల వారికి కూడా అన్నలు. మరి అబ్బాబాబాబా నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలండి వీళ్ళు. దాడుల గురించి చెబుతున్నారు. ఏమయ్యా, హైదరాబాదులో ఒక ఆఫీస్ మీద మా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే 2 నిమిషాలు కాకముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలిసిందంటే ఖండించేసినాడంట. ఎట్లా తెలుసా? మా వాళ్ళు ఇంకా నిరసనగానే ముగియలేదు, ఎట్లా తెలుసా? అప్పుడే ట్వీట్ వేసి ఖండించేశారు. వీళ్ళు ఈ తుపాసు గాళ్ళందరినీ ముందు పెట్టి నడిపించేది మీరే కాబట్టి ఖండించేసినారా? మరి ఇంత పెద్ద నీతులు చెప్పే సత్యహరిశ్చంద్రుల అన్నలు డెక్కన్ క్రానికల్ మీద దాడి ఎందుకు చేశారు? మీ పార్టీ కండువాలు కప్పుకొని పోయి దాన్ని ఎందుకు తగలబెట్టారు? మిగతా ఛానళ్ళ మీద దాడి ఏంది అని నీతులా? అబ్బాబాబా ఏమో పోయినరు ఒక్కొక్క నీతులు చెప్పేకి. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి తెలుస్తాం, అది ఇది ఇట్లాంటివి ఉండవు. దేతడే అధికారం లేదు, ఇదికాలి ఇప్పటి నుంచే మా దాడి ఎట్లుంటుందో చూస్తారు. ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే, పిచ్చి పిచ్చి కథనాలు ప్రసారం చేస్తే, పిచ్చి పిచ్చి హెడ్డింగులు పెడితే మాకు అధికారానికి అవసరం లేదు. ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, మాకు అధికారంతో పనిలే. ఎట్లుంటుందో మా దాడి చూస్తారు. ఇప్పుడు శాంపుల్ అది, నిరసన మాత్రమే. మా దాడి ఎట్లుంటుందో చూస్తారు. ఒక్కో నీతులు చెబుతూ ఉన్నారు. హంతకుడే వచ్చి సావు దగ్గర కన్నీరు గార్చినాడంట. అట్లుంది మీ పరిస్థితి. వినేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఒక్కడొక్కడు ఏమో పై నీతులు చెబుతున్నారు అని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పేరు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారిని, అటు తెలంగాణలో బండి సంజయ్ గారిని వరుస పెట్టి ఒకటే ఉతుకుడు, ఒకరు పోతే ఒకరు మార్చి అంత చేస్తూ ఉన్నా ఎవరు కిముక్ అనట్లే. నోరు తెరుస్తుంటే ఇప్పుడు అడగండి. అసలు బీఆర్ఎస్ తప్పు చేసింది, పని చేయకూడదని ఒక టీవీ ఛానల్ కూడా ధైర్యం చేసి ఒక కథనం కూడా ఇవందరు స్టూడియోలు. ఇంకేం చేస్తారు? ఖాళీగా ఉండలేరు కదా. ఇక్కడ జగన్ కూడా దొరికిండు, ఇంకా ఆయన మీదనే రోజు ఇప్పటికీ అవే ప్రసారం చేసుకుంటూ పోతూ ఉన్నారు. బీఆర్ఎస్ దారి చూపింది, ఆ దారిని మిగతా వాళ్ళు ఫాలో కాకూడదు అని చెప్పి మనము కోరుకోవాలి. అదే సమయంలో మీడియాల ముసుగులో వీళ్ళ బరితెగింపులు కూడా ఆగాలి. ఆగితే వాళ్ళకే మంచిది. ఇది ఇట్లాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటాయి.